బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, మన ఇంట్లో మనకి చాలా చెట్లు ఉన్నాయి. లైక్ మా మమ్మీ డాడీకి ఎలా అంటే చెట్లు పెంచడం చాలా ఇష్టం. సో వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి చాలా మొక్కలు నాటారు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు పెద్దవి అయిపోయాయి. ఇలా చూడండి, మీకు యూ కెన్ సీ చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి, మీకు ఇక్కడ గ్రేప్స్ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది పెట్టి 2 to 3 years అవుతుంది. సో ఇప్పుడు మనకి కొన్ని ఆల్రెడీ పండాయి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకి కొంత క్రాప్ అనేది వచ్చింది, కానీ అవి తెలిసిందే కదా, కోతులు అవి ఇవి తీసుకెళ్ళిపోయాయి. సో లుక్ ఇట్ హియర్, ఇక్కడ మనకి ఒక 3 to 4 అయితే వాటిని ఏమంటారు, గుత్తులు అంటారు కదా, సో అవి పండాయి అన్నమాట. సో ఇవి ఆల్రెడీ ఒక మ్యాక్సిమం ఎన్ని రోజులు పడుతుంది డాడీ? పడుతుంది అమ్మా, దగ్గర 1 year ఇవి పండడానికి. 20 days అట్లా పడుతుంది. ఒక 20 days అలా పట్టిన వెంటనే ఇవి కూడా మనకి ఈ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా అటు సైడ్ మనకి ఇంకా చాలా ఉన్నాయి పచ్చివి అన్నమాట. అక్కడ నుంచి మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో చాలా ఉన్నాయి కదా మనకి ఇంకా. సో ఇవి వచ్చేటప్పటికి మనకు ఒక 22 అంటే 1 month పట్టొచ్చు అప్రాక్స్. 1 monthలో ఇవన్నీ కూడా మనకి పండిపోతాయి అన్నమాట. చూసారా, ఇది చూసారా, ఇవి ఆల్రెడీ మనకి పండుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఇంకా చూసారా, ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి కూడా పండి ఉంది. సో ఇలా అక్కడక్కడ కొన్ని పండినాయి అనమాట. లైక్ 4 to 5 వరకు పండినాయి. ఇప్పుడు మన డాడీ వీటిని కట్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటాం. బికాజ్ ఎంత బయట నుంచి తెచ్చినా కానీ మన ఇంట్లో పెంచినవి కట్ చేసుకొని కోసుకొని తింటా ఉంటే భలే ఉంటుంది కదా. సో డాడీ ఇప్పుడు మనకి వీటిని సో ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేస్తారు. చూసారా ఆల్రెడీ మనకి అన్నీ కూడా మనం కట్ చేసుకున్నాం. ఈ ఇయర్ మనకి తక్కువ రావచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చూపించాను కదా చాలా ఉన్నాయి మనకి. ఇంకా నేను చూపించలేను బికాజ్ అటు సైడ్ వెళ్ళలేము కాబట్టి. చూడండి, ఇట్లా మనకి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. బయట నుంచి ఎన్ని కొనుక్కొచ్చినా మనం పెట్టి 2 to 3 years అవుతుంది కదా డాడీ చెట్టు. అవునమ్మా, అవును. ఈ పండినమ్మా, కొన్ని పండినవి 1 month అట్లా ఉంటే బాగా. ఇప్పుడు నువ్వు కట్ చేసుకున్నావు. అవును, లాస్ట్ ఇయర్ అన్ని కోతులు తీసుకెళ్ళిపోయినాయి. ఇక్కడ మనకి చెట్లు ఎక్కువ ఉంటాయి. యూ కెన్ సీ హియర్, మన ఇంటి ముందే ఎన్ని ఉన్నాయో చూడండి. మనకి గ్రేప్స్ కట్ చేశారు కదా. సో గ్రేప్స్ అనేవి ఎన్ని అంటే మీకు అన్ని చూపించలేకపోయాను కదా. సో ఇప్పుడు ఎన్ని మనకి డాడీ హార్వెస్ట్ చేశారండి. డాడీ మిగతావి ఆల్రెడీ ఇప్పుడు పండినవి కట్ చేశారు. ఒక 4 to 5 వచ్చాయి అంతే. సో ఇప్పుడు మిగతావి ఇంకా నెక్స్ట్ పండడానికి ఎన్ని మిగిలినాయో అవన్నీ డాడీ చూపిద్దాం. చూడండి, ఇవన్నీ 1 monthలో పండిపోతాయండి. సో ఇంకా వెనకాల చాలా ఉన్నాయి కదా డాడీ, చూపించడానికి వీలు కాదు కదా మనకి. అటు సైడ్ ఉన్నాయమ్మా చెట్లు, కొంచెం వేరే చెట్లు. సో చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. 1 second. చూసారా, అక్కడ పైన ఉన్నాయి చూడండి అన్న, అక్కడ చూడండి. బంపర్ పనస చెట్టు పైకి వెళ్ళినాయి. తెలుసా మీ అందరికీ బంపర్ పనస చెట్టు తెలుసా? ఇంగ్లీష్లో మనకి పొమెలో అంటారు వాటిని. సో అది ఆ చెట్టు కాయలు ఉన్నాయి చూసారా, మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అది. సో నేను ఆ చెట్టు కూడా మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు ఆ కాయల్ని కూడా, ఆ చెట్టుని కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇది మనకి సన్నజాజి చెట్టు అనమాట. సన్నజాజి కదా డాడీ ఇది కూడా? సన్నజాజి చెట్టు. మనకి ఎన్ని పూలు, మేము డైలీ పూజ చేసుకోవడానికి బయట నుంచి పూలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకి కావాల్సిన పూలు ఇస్తాయి అనమాట. మీరు చూడొచ్చు, చాలా పెద్దది ఇది, చాలా పూలు వస్తాయి. అండ్ ఇది డాడీ, ఇదేం చెట్టు డాడీ? ఇది చెట్టు పారిజాతం చెట్టు అంట. దీని స్మెల్, ఈ ఫ్లవర్ స్మెల్ చాలా బాగుంటుంది కదా డాడీ.
ఇది లక్ష్మీదేవి. మనకి లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన పూలంట. సో, ఇంకా పూలు చూపించడానికి చూడండి. సో, ఇవి మనకి ఇంకా పూలు అవ్వలేదు. ఇంకా కొంచెం ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాడీ మనం? 1.5 ఇయర్ అవుతుందమ్మా. ఇది పెట్టి 1.5 ఇయర్ అవుతుందంట. ఒకసారి సో, వచ్చి మళ్ళీ పోయింది. దీనికి ఆల్రెడీ మనకి కాయలు కూడా వచ్చినాయి. సో, ఫ్రూట్స్ వచ్చినాయి దీనికి. చాలా క్యూట్‌గా ఉంది కదా! సో, ఇదే అనమాట ఫ్రూట్. ఇది మనకి ఫ్లవర్ అవుతది. ఫ్లవర్ అయినప్పుడు కూడా నేను మీకు ఒక చిన్న షార్ట్ లాగా అప్లోడ్ చేసి చూపిస్తాను. చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ చాలా బాగుంటుంది దీని ఫ్లవర్ అయితే. చూడండి, నేను అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి. ఒక 12-15 వరకు వచ్చినట్టున్నాయి. ఓకే, గ్యారెంటీ. లుక్, ఇది కొంచెం పెద్దదైంది. ఇది కొంచెం పెద్దదైంది. అటు సైడ్ చూడండి. సో, ఇది ఒక 10-20 డేస్లో మనకి అవి పెద్ద అయిపోతాయి అనమాట. కింద ఉన్నాయి. సో, ఇటు సైడ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఉన్న చెట్లు ఇవన్నీ. సో, ఇటు ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. ఇటు మనకి లాస్ట్ 2 to 3 ఇయర్స్ బ్యాక్ పెట్టినాను అనమాట ఇవన్నీ. ఇటు సైడ్ ఉన్న చెట్లు 3 ఇయర్స్ అవుతుంది అంట ఇది పెట్టి. సో, ఇది వచ్చేటప్పటికి మనకి వాటర్ యాపిల్ అనమాట. మీకు అర్థమవుతుందా ఇది ఎంత పెద్దదైందో ఇప్పుడు? 3 ఇయర్స్ అవుతుంది. వాటర్ యాపిల్ తెలిసే ఉంటుంది, బట్ ఇది వైట్ కలర్ కాదు, పింక్ కలర్. సో, ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మనకి ఏప్రిల్ టు మే సీజన్లో మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో, ఇలా మన ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి డాడీ. ఏమేమి వచ్చింది? 3, 4. సో, చూసారా, 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఉన్నాయి అన్నమాట మనకి.